చాలామంది టోనీ రాబిన్స్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే వెళ్ళి అటెండ్ కావాలో అటెండ్ కాలేకపోతున్నారు. ఇది మన ఇండియా నుంచి, స్పెషల్లీ మన తెలుగు పీపుల్. ఎందుకనంటే ఫస్ట్ డిఫరెంట్ కంట్రీస్లో అది ప్రోగ్రామ్ అయితే అక్కడికి వెళ్ళి అటెండ్ కావడం చాలా పెద్ద ప్రాబ్లం. రెండోది పోయి అటెండ్ కావాలన్నా కూడా అంత డబ్బులు ఉండవు. మూడోది అట్లాంటి నాలెడ్జ్ కూడా మూడోది ఆయన లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు. సో అందుకోసం నేను డిసైడ్ చేసిన అనమాట, నేను టోనీ రాబిన్స్ ప్రోగ్రామ్స్కి అనేది అటెండ్ అయ్యి ఆ నాలెడ్జ్ అంతా తీసుకొని ఏదైతే నేను ట్రాన్స్ఫార్మ్ అనేది పొందానో అదే టోనీ రాబిన్స్ ఒక నాలెడ్జ్ మన ఇండియాలో మన తెలుగు పీపుల్కి అనేది ఇవ్వాలని డిసిజన్ తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటా నేను వస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకుంటూ నేను వస్తున్నాను. అంటే ఇంకా చెప్పాలంటే ఇండియన్ టోనీ రాబిన్స్ మీ ముందలున్నాను. అర్థం చేసుకోండి. ఇప్పటివరకు ఈ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ద్వారా నేను ఎన్ని మిరాకిల్స్ చేశాను, ఎంతగానో మందిని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల ఉన్న పవర్ని బయటికి తీసుకొచ్చి ఇన్స్పైర్ చేశాను. రాబోయే టైంలో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నాను, మీరు రెడీగా ఉండండి. మీరు ఊహించలేరు ఎన్ని మిరాకిల్స్ తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి, టోనీ రాబిన్స్ ఎవరైతే ఉన్నారు కదా, అన్లీస్ ద పవర్ విత్ ఇన్, ఆయన ఆ 3 రోజుల ప్రోగ్రాంలో చెప్పేది ఏంటో తెలుసా? ఆ 7 గేమ్ చేంజింగ్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఆర్ట్ దానిపైనే మాట్లాడతాడు 3 రోజులు అంతే. ఎందుకు దానిపైనే ఆ 3 రోజులు అంతగానం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాయిస్ మీ అందరికీ కరెక్ట్గా వస్తుంది, క్లియర్గా ఉన్నట్టయితే చాట్ బాక్స్లో క్లియర్ అని టైప్ చేయండి. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వాయిస్ మీ అందరికీ క్లియర్గా వస్తున్నట్టయితే అందరు కూడా చాట్ బాక్స్లో క్లియర్ అని టైప్ చేయండి. వెరీ గుడ్. ఈ 7 గేమ్ చేంజింగ్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ గురించి స్టార్ట్ చేయబోతున్నా. బుక్ పెన్ తీసుకొని రాయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రాయండి హెల్త్. ఇప్పుడు నేను మీకు మార్కులు ఇవ్వమంటాను, ఆ హెల్త్కి మీరు ఒక మార్కులు అనేది ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి నేను చెప్తా. నేను చెప్పిన తర్వాత పూర్తిగా ఇవ్వండి. ఇప్పుడు మార్కులు అంటే అప్పుడు ఇవ్వండి, అప్పటి వరకు ఇవ్వద్దు. లేదంటే మీరు మంచి మార్కులు ఇస్తారు, ఇంటెలిజెంట్ మీరు. ఓకే, సో హెల్త్. 5 అంటేనేమో ఎక్సలెంట్, 1 అంటేనేమో వరస్ట్. 5 అంటేనేమో ఫెంటాబులస్, ఎక్సలెంట్. 1 అంటే వరస్ట్. ఇక 4 అంటే గోయింగ్ గుడ్. 3 అంటే కెన్ బి బెటర్. అండ్ 2 అంటే బ్యాడ్. 1 అంటే వెరీ బ్యాడ్, టెరబుల్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇప్పుడు హెల్త్కి మీ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత మార్కులు ఇస్తారనేది ఇవ్వాలి. బట్ ఎట్లా? మధ్యప్రదేశ్ అనేది పెద్దగా లేకుంటే, ఓకే, డయాబెటీస్ అనేది లేకుంటే, కొలెస్ట్రాల్ బ్యాడ్ ఎక్కువ లేకుంటే, ధూమపానం మద్యపానం అలవాట్లు లేకపోతే, మంచి ఎక్సర్సైజ్ డైలీగా చేసుకుంటూ, ఆర్గానిక్ ఫుడ్ తినుకుంటూ, టైంకి నిద్రపోతుంటే, హెల్త్లో టెస్ట్ చేస్తే ఏ రోగం కూడా లేదు అన్న వాళ్ళకి 4 ఇవ్వాలి మార్కులు. 5 అంటే దేవుడు ఇచ్చుకోవాలి మనంగా. ఓకే, 4 ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఉన్నాయి, 1 ఇవ్వాలి. చాట్ బాక్స్లో కాదు, బుక్ పెన్ను తీసుకొని మీకు మీరు ఇచ్చుకోరి. చాట్ బాక్స్లో రాస్తే మాకేమొస్తుంది? ఇది సెల్ఫ్ అనలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఇచ్చుకుంటున్న మార్కులు. ఎక్కడున్నాం తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ఎక్కడికి ఉన్నారో ఇప్పుడు మీతో చేపిస్తున్నాను నేను. ఓకే, సో ఫస్ట్ది హెల్త్కి ఒక క్లారిటీ వచ్చింది. రెండో పాయింట్ రిలేషన్షిప్. జాగ్రత్త, మీ వైఫ్తోని ఆర్ హస్బెండ్తోని టైం అనేది బ్యూటిఫుల్గా స్పెండ్ చేసుకుంటూ, వీకెండ్స్ కూడా మంచిగా ఎక్కడైనా వెలుకుంటూ, ఇద్దరి పట్ల మంచి అండర్స్టాండింగ్, పెళ్ళైన ఏ గొడవలు రాకుండా, దాని తర్వాత ఇప్పుడు కూడా మంచి కనెక్షన్, వైబ్రేషన్స్ అనేది ఉండుకుంటూ, దాని తర్వాత పిల్లలతో కూడా సూపర్గా ఉండి, ఇంటి పక్కలతో కూడా సూపర్గా ఉండి, చుట్టాలకు కూడా సూపర్ ఉంది, స్కూల్ ఫ్రెండ్స్తో సూపర్ ఉండి, కాలేజ్ ఫ్రెండ్స్తో కూడా సూపర్ ఉండి, అందరు ఫంక్షన్స్కి అటెండ్ అయ్యకుండా రిలేషన్షిప్ అనేది ఫుల్ ప్రయారిటీ ఇచ్చి, ఇప్పుడు మీకు ఆపద ఉందనంటే ఒక 50 మంది వాలిపోతారు చూడండి. అది ఎక్సలెంట్ రిలేషన్షిప్. లేదు, మనం ఎవరికి ఫోన్ లిఫ్ట్ చేయం, మనమే ఫుల్ బిజీగా ఉన్నాం, వైఫ్కి టైం లేదు, పిల్లలకి టైం లేదు, నా స్కూల్ ఫ్రెండ్స్ అమ్మో వాళ్ళు ఎప్పుడో స్కూల్లో, ఇప్పుడు నాకు గుర్తులే పేర్లు కూడా, వాళ్ళతో టచ్లు కూడా లేం. మనం ఇంటి పక్కల ఎప్పుడన్నా బయటకు పోతున్నా కేసు ఇస్తాం అంతే, ఇంకా ఇంకేముండదు వాళ్ళతోని. ఇంకెవరన్నారు? ఓహో ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళు లేదు, ఎప్పుడో ఆ మనసు పుణ్యానికి ఏదైనా ఫంక్షన్ వస్తే పోతాం అంతే. ఓకే ఫైన్, చేసుకోండి మార్కు, మీకు అర్థమైపోయింది. దాన్ని బట్టి మీరు ఎంత ఇచ్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, 1 అంటే వరస్ట్, 2 అంటే బ్యాడ్, 3 అంటే ఓకే, 3 అంటే ఓకే గోయింగ్ గుడ్ సూపర్, 4 అంటే గోయింగ్ గుడ్ ఎక్సలెంట్, అండ్ 5 అంటే ఓ సూపర్ ఫెంటాబులస్, ఎంత సూపర్ రిలేషన్షిప్. అట్లా అది దృష్టిలో పెట్టుకున్నాను. ఇక 3వది రాసుకోండి వెల్త్. చాట్ బాక్స్లో రాయాల్సిన అవసరం లేదు, మళ్ళీ వాళ్ళే చెప్తున్నాను నేను. బుక్కు పెన్ను తీసుకొని అక్కడ మీకు మీరు ఒక్కొక్క ఏరియా రాసుకొని దానికి మార్కులు తెచ్చుకోవాలి. చాట్ బాక్స్లో రాసుకుంటే ఏముండదు, ఆడ వచ్చేది ఏముండదు. వెల్త్ అంటే ఏంది? మనీ మేనేజ్మెంట్. జాగ్రత్త నేను ఇన్న తర్వాత మార్కులు లేరు. మనీ మేనేజ్మెంట్కి మీకు మీరు ఎంత మార్కులు ఇస్తారు? ఫర్ అన్ ఎగ్జాంపుల్
ఎవ్రీ మంత్ మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది జాబ్ ద్వారా కావచ్చు, లేదంటే బిజినెస్ ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీ మంత్ ఏదైతే ఇన్కమ్ మీ దగ్గరికి వస్తుందో ఆ ఇన్కమ్ అనేది మీరు ఎట్లా మల్టిప్లై చేస్తున్నారు అంటే వచ్చే ఇన్కమ్ని ఎక్స్పెండిచర్స్కి పోగా సేవింగ్ చేసి ఆ సేవింగ్ తీసుకొచ్చినది మల్టిపుల్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ని గ్రో చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా ఫైనాన్షియల్గా గ్రో అవుతూ అసెట్స్ వైజ్ కూడా గ్రో అవుతూ ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేకుంటూ మంచిగా ఒక ఇన్కమ్ అనేది ప్యాసివ్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంటే వెల్త్ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నట్టు అర్థం. దానికి మీరు మంచి మార్కులు ఇచ్చుకోవాలి. లేదు వచ్చేదే తక్కువ, ఖర్చు అనేది ఎక్కువ, వచ్చేది ఏ పూటకి సరిపోతలేదు, వచ్చిన తర్వాత అమౌంట్ కూడా ఎంతైతే వస్తుందో అంతే ఎక్కువ ఖర్చులు దాని తగ్గట్టే ఉన్నాయి. సో మాకు అసెట్స్ కూడా లేవు, మనీ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేయలేకపోతున్నాం, ఎట్లా చేయాలి కూడా ఏం తెలియదు. కాబట్టి మాకు మనీ మేనేజ్మెంట్కి 0 లేకపోతే 1 మీ ఇష్టం వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఆర్ జాబ్. అంటే బిజినెస్ వాళ్ళకైతే ఏమంటా నేను మార్కులు వేసుకోనికే మీ బిజినెస్ అనేది చాలా బాగా లీడ్స్ వస్తున్నాయి, సేల్స్ కూడా బాగా జరుగుతున్నాయి, టీం కూడా మంచిగా ఉన్నారు, మంచి వర్క్ చేస్తున్నారు, మీ బిజినెస్ కూడా మల్టిప్లై అవుతుంది, ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ అవుతుంది, బిజినెస్లో ఏ ప్రాబ్లం లేదు, ఏ టెన్షన్ లేదు, బిజినెస్కి అప్పుడప్పుడు టైం ఇస్తారు ఎందుకంటే బిజినెస్ నుంచి ఫ్రీ అయిపోయారు, మీరు లేకున్నా బిజినెస్ నడుస్తుంది, అది బిజినెస్. ఒకవేళ జాబ్ అయితే స్టూడెంట్ ఆగురి, ఓపిక పట్టురి, చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కోసం కాదు, ఇది జాబ్ చేసేటోళ్ళకి ప్లస్ బిజినెస్ చేసేటోళ్ళకి ఇది ప్రోగ్రామ్. అయినా కూడా అటెండ్ అయ్యారు కాబట్టి తక్కువ ఏజ్లో ఇట్లాంటి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి సైలెంట్గా ఇన్కుంటే ఉండాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీకోసం కాదు, ఇది స్టూడెంట్స్ కోసం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా కూడా అటెండ్ అయ్యారు కాబట్టి తక్కువ ఏజ్లో నాలెడ్జ్ వస్తుంది, మంచిగా దానికి కృతజ్ఞతతో నేనండి. అంతేగాని ప్రతిది కూడా స్టూడెంట్స్కి సంబంధించింది అడగదు, ఎందుకంటే మీకోసం కాదు ఈ ప్రోగ్రామ్. ఇది లైఫ్లో సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇక నెక్స్ట్ ఎట్లా పోవాలని అర్థం కాని వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా? సో నా వినండి. బిజినెస్ అయితే ఏంటి చెప్పినా కదా ఇంతకుముందు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కులు వేసుకోవాలి. అండ్ జాబ్ చేసేటోళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీకు ప్రమోషన్ అనేది వచ్చి మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుందా, జాబ్లో ఒక మంచి రెస్పెక్ట్ అనేది ఉందా, జాబ్ ద్వారా మీరు మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నట్టయితే జాబ్కి మంచి మార్కులు అనేది వేసుకోండి. ఓకే, సో స్టూడెంట్ అంటే కూడా సింపుల్గా ఇప్పుడు బిజినెస్, జాబ్ లేదంటే స్టూడెంట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు ఏంటి స్టూడెంట్ యాజ్ ఏ స్టూడెంట్గా ఎవ్రీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు స్కోర్ చేస్తుర్రా, కాలేజ్కి ఆర్ స్కూల్కి మంచిగా పోతుర్రా, స్టూడెంట్ ఉన్న లైఫ్లో ఏదైతే మీరు ఎదగాలో ఏదైతే నేర్చుకోవాలో అక్కడ మంచిగా ఎవ్రీ మార్కులు తెచ్చుకొని మంచిగా ఎదుగుతున్నారా, మంచి స్కిల్స్ వైజ్ ఎదుగుతున్నారా, ఇవన్నీ పాయింట్స్లో పెట్టుకొని కూడా మార్కులు వేసుకోరు. ఏముంది దాంట్లో? స్టూడెంట్ వైజ్ ఎదిగితే మార్కులు వేసుకోవాలి. ఏది మనం ఏం నేర్చుకుంటే స్కూల్కి వస్తున్నాం మార్కులు తక్కువ, కాలేజీలో కూడా తక్కువ, అన్ని బ్యాక్లాగ్స్ వాడు ఉన్నాయి అని అంటే ఆడసున్నా ఈడొస్తున్నా గట్లా సింపుల్. ఎక్కువ ఆలోచించే బుర్ర పెట్టదు, సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఇగో ఇది రీక్రియేషన్, చాలా ముద్దుగా ఉన్న పాయింట్, చాలా మంచి పాయింట్, నా ఫేవరెట్ పాయింట్, అందరికీ ఇది చాలా బాణంలాగా గుచ్చుకునే పాయింట్, మస్తు ఉంటుంది పాయింట్. రీక్రియేషన్ అని రాసుకొని నేను చెప్పే వరకు మార్కులు లేదు, దీన్ని పూర్తిగా వినాలి, దీన్ని మస్తు విడమర్చి చెప్తాను నేను. రీక్రియేషన్ అంటే మీనింగ్ ఏంది? రీక్రియేషన్ మీనింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కొన్ని అంటే ఇష్టం. అది గేమ్స్ కావచ్చు, కొంచెం ఫుడ్ కావచ్చు, లేదంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళడం కావచ్చు, కొన్ని ఇష్టమైన పనులు చేయడం కావచ్చు, అది ప్రతి ఒక్కరికి ఇష్టం. కానీ ఎలా అయితే పెద్దగా అవుతుంటారో ఆ ఇష్టమైన పనులు బిజీ లైఫ్లో పడి అన్నీ పక్కకు పడేస్తారు. దాన్ని పడేసి ఒక రోబో, వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్, ఒక రోబో లాగా జీవితంలో పొద్దున పోతారు సాయంత్రం వస్తారు, పొద్దున పోతారు సాయంత్రం వస్తారు, రోబో లైఫ్ అయిపోయింది. అంత రోబోటిక్గా ఉంటుంది మొత్తం అంత లైఫ్. సో అట్లా రోబోలుగా లైఫ్ అయిపోయి సంతోషం ఎక్కడుందనంటే సంతోషమే ఉంటుంది, జీరో సంతోషం. ఆ వైఫ్ కూడా రోబోనే. ఎందుకు? పొద్దున్నే లేస్తుంది, వంట వేస్తుంది, హస్బెండ్కి పిల్లలకి తయారు చేసి పంపిస్తుంది, మళ్ళీ వంట చేసుకుంటుంది, మళ్ళీ పళ్ళు చేసుకుంటుంది, మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ హస్బెండ్ పిల్లలు వస్తారు, మళ్ళీ వంట చేస్తుంది, మళ్ళీ కూర్చుంటుంది కదా. వైఫ్ రోబో, హస్బెండ్ రోబో, పిల్లలు రోబో, స్కూల్కి పోతారు వస్తారు, హస్బెండ్ ఆఫీస్కి వస్తాడు. అందరు రోబోలు కలిసి ఒక రోబో ఫ్యామిలీలో ఉంటారు రోబోలు. కంగ్రాచులేషన్స్. తప్పుగా అనుకోతే అది వాస్తవం కాబట్టి వాస్తవమే. మీరు ఫీల్ అయినంత మాత్రం వాస్తవం అయితే చేంజ్ కాదు కదా. ఓకే, సో ఎవరికి సంతోషం లేదు, ఏదో పేర్కొన్నారు అందరు ఇంట్లో పడి. నా హస్బెండ్కి ఏదో చేస్తున్న సంతోషం లేదు, నా వైఫ్కి సంతోషం లేదు, నా పిల్లలకి సంతోషం లేదు. ఎందుకంటే ఒక కనెక్షన్ లేదు, ఎందుకంటే ఎవరి దగ్గర ఎనర్జీ లేదు. అందరు ఎనర్జీ సాచురేషన్కి వచ్చేసింది. పేరుకి బతుకుతున్నాం సొసైటీలో. మనకి ఇష్టమైన పళ్ళన్నీ తీసి డస్ట్బిన్లో వేసి పడేస్తాం. ఎప్పుడో చిన్నప్పుడు క్రికెట్ ఇప్పుడు ఆడతారా, గీ వయసులో ఏం ఆడతా అని చెప్పేసి బిజీ ఉన్నాం అని అంటారు. ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని గేమ్స్ ఆడి ఇప్పుడు ఆడారా? ఎప్పుడో కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళారా? ఎప్పుడో పానీపూరి తిన్నారు ఇప్పుడు తిన్నారా? ఎప్పుడో ఏదైనా మంచి పనులు చేసినా ఇప్పుడు చేస్తున్నారా? అవన్నీ చేస్తలేం మనం. సో రీక్రియేషన్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇష్టమైన పనులు అనేది మనం మళ్ళీ చేసుకుంటూ వచ్చినాం అనుకోండి, ఆ ఎనర్జీ అనేది మనకు వస్తే ఆ ఎనర్జీ తీసుకొచ్చి మన లైఫ్లో మిగతా గోల్స్లోనో, జాబ్లోనో, బిజినెస్లోనో పెట్టుకుంటే ఇంకా బాగుంటాం. ఈరోజు మన అందరం కూడా ముఖాలు చూస్తే మాడిపోయినట్టున్నాయి, ఇప్పుడు కాదు.
అందరూ కూడా ముఖాలు చూస్తే మాడిపోయినట్టున్నాయి. నేను అద్దం గురించి మాట్లాడుతున్నాయి, అదే అద్దం గురించి మాట్లాడుతున్నాయి. ఓకే, ఎందుకు అనంటే బికాస్ మన లైఫ్లో ఒక సంతోషం అనేది లేదు. కొంతమంది నిజంగా సక్సెస్ సాధించినా కూడా సంతోషం లేదు. ఎందుకు అనంటే వాళ్ళకి ఇష్టమైన ఏవి కూడా చేయట్లేదు కాబట్టి. అన్ని తీసి మూలకు పడేసారు. బిజీ లైఫ్. ఓవన్ చూడు బిజీ, ఏం చేస్తారో బిజీ, ఏం చేస్తారు ఫుల్ బిజీ. మోడీ కూడా అంత బిజీ లేదు, అంత బిజీ ఉన్నాం మనం. అయినా కూడా ఒకటి అర్థం కాదు, జనాలు డే బై డే ఇంతగానం బిజీ ఉన్నా కూడా మన ఇండియాలో డే బై డే పాపులేషన్ పెరుగుతూనే ఉంది. మరి ఏం చేస్తారు? ఓకే, సో ఈ జోక్ కొంతమందికి అర్థం కాదు, సైలెంట్గా ఉండాలి. ఓకే, సో నా అందుకోసమే రీక్రియేషన్ అంటే ఏంటంటే మన ఇష్టమైన పళ్ళు మనం గనక ఈ ఏజ్లో వచ్చినాక కూడా మంచిగా అన్ని కూడా చేసుకుంటూ వస్తే బ్రేక్ తీసుకొని మనకి మనం బ్రేక్ తీసుకొని మంచి నేచర్తోనే మనకి ఇష్టమైన పళ్ళు చేసుకుంటూ వస్తే ఆ ఎనర్జీ మస్తు వస్తుంది. మళ్ళీ మనం తిరిగి వెళ్ళి పని చేయొచ్చు. కానీ ఒకటే రొటీన్ లైఫ్ ఉంది, ఏ బ్రేక్ లేకుండా ఏ ఇష్టమైన పనులు చేయకుండా ఉంటే మార్కులు తక్కువ. మనం బ్రేక్ తీసుకుంటున్నాం, వైఫ్తో సినిమాకి పోతున్నాం, పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాం, నాకు ఇష్టమైన గేమ్స్ కూడా ఆడుకుంటున్నా, నేను మంచిగా నేను ఎంజాయ్ చేస్తున్నా, నేను మస్తు లైఫ్లో బిందాస్ చిల్లుగా ఉన్నా, మార్కులు వేసుకో మంచిగానే. అట్లా అనమాట సంగతి. ఇప్పుడు వేసుకోవచ్చు, అర్థమైపోయింది, ఫుల్ క్లారిటీ వచ్చేసింది కొంతమంది. రైట్, నెక్స్ట్ మార్కులు కాంట్రిబ్యూషన్. దీనికి ఎక్కువ ఏం లేదు, వాట్ ఎవర్ నెలకింత ఏమైతే వస్తుందో తిరిగి ఎవరికైనా కాంట్రిబ్యూట్ చేయడం, అన్నదానమో లేదంటే ఒక పేదవాళ్ళకో లేదంటే ఆర్ఫనేజో ఓల్డేజ్ హోమ్లో తిరిగి ఏదైనా కొంచెమైనా డొనేట్ చేయడం. ఏదో లక్షలు కాదు, 20,000 సంపాదిస్తే ఒక 500 ఇవ్వడం, 1000 రూపాయలని ఇవ్వడం, అట్లా కాంట్రిబ్యూషన్. ఇప్పుడు మళ్ళీ నాకే రివర్స్ వస్తుంది. ఇప్పుడు ఏమని వచ్చేదే 20,000, ఖర్చులు 22,000, 25,000 ఉన్నాయి, ఏం కాంట్రిబ్యూషన్ అంటారు? మాకే ఎవరైనా కాంట్రిబ్యూషన్ ఇస్తే బాగుంటుంది అని కొంతమంది మళ్ళీ ఇట్లుంటారు. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ రాసుకోండి, చేసిరు లేదంటే లేదు, ఏముంది అట్లా తప్పుగా. ఎవరికి మార్కులు చూపెట్టాల్సిన అవసరం లేదు, ఇది మనకి మనం చేసుకుంటున్నాం సెల్ఫ్ అనలైజేషన్. ఇక నెక్స్ట్ వస్తుంది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ప్రతి ఒక్కరికి స్పిరిచువాలిటీ ఒక మీనింగ్ ఉంటుంది. కొంతమంది మెడిటేషన్, కొంతమంది టెంపుల్కి వెళ్తే, కొంతమంది పూజలు చేస్తే, కొంతమంది ఫాస్టింగ్ ఉంటే, ఎవరికి వాళ్ళకి మీనింగ్స్ ఉంటాయి స్పిరిచువాలిటీ అంటే. సో మీ స్పిరిచువాలిటీ తగ్గట్టు మీకు ఎన్ని మార్కులు ఇవ్వాలో అంత మనకు ఇచ్చుకోండి. అన్ని పాటిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ఓకే. కొంతమంది ఉంటారు ఏ టెంపుల్ లేదు, ఏ ఫాస్టింగ్ లేదు, ఏది లేదు, ఏ లేదు, సైలెంట్గా ఉంటారు జీవితంలో, వాళ్ళు తక్కువ మార్కులు స్పిరిచువాలిటీకి. ఓకే, ఇటు వరకు ఇచ్చుకున్నారా? వెరీ గుడ్. సో నౌ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ 7 ఏరియాస్ని 7 లైఫ్ చేంజింగ్ ఏరియాస్ అని అంటాం. రెండోది ఈ 7 ఏరియాస్ని 7 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ కూడా అంటాం. ఎందుకంటే ఇవి 7 పిల్లర్లు అనమాట మన సక్సెస్ ఒక ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండడానికి. అర్థం చేసుకోండి, ఒక పిల్లర్ అన్నా ఎప్పుడన్నా బై మిస్టేక్గా వీక్ అయ్యిందా బిల్డింగ్ కూలిపోతుంది. అంటే ఒక్క పిల్లర్ కూడా ఇళ్ళకైనా కూడా ఒకటి ఏదైనా వీక్ అయిందా మీది కూడా కూలిపోతుంది లైఫ్. ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి, ఈ 7 పిల్లర్స్లో ఏ పిల్లర్కి తక్కువ మార్క్ వచ్చిందో దాన్ని రౌండప్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. అండ్ మీ అందరూ కూడా నాకు చాట్ బాక్స్లో ఇప్పుడు రాయాల్సింది ఏంటంటే, ఈ 7 పిల్లర్లో మీ వీక్ పిల్లర్ ఏంటి అని జస్ట్ ఆ నంబర్ అక్కడ రాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, ఏది ఎక్కువ వీక్ పిల్లర్? వీక్ పిల్లర్ కొంతమందికి 3, కొంతమంది 4, కొంతమంది 2, కొంతమంది 3. ఈ 7 పిల్లర్స్లో ఏది ఎక్కువ వీక్ పిల్లర్, ఏది ఎక్కువ వీక్ ఏరియా? 6, 3, 5, 4, 3. ఓకే, కొంతమందికి టై కూడా అవుతుంది, అట్లా కూడా ఓకే, నో ప్రాబ్లం. 5, 6, 7 ఓకే, వీక్ ఏరియా. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇన్ని రోజులు మనం ఓన్లీ 2 పిల్లర్స్ పైనే మనం వర్క్ చేస్తాం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ 2 పిల్లర్స్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ కన్నా టైం ఇవ్వాలి, కొంతమందికి జాబ్ అనే టైం ఇవ్వాలి. ఎందుకు? డబ్బులు సంపాదించాలి. బిజినెస్ కన్నా రోజు టైం ఇవ్వాలి, లేదంటే జాబ్ కన్నా టైం ఇవ్వాలి. ఎందుకు? డబ్బులు సంపాదించాలి. సో 4 and 3 ఈ 2 పిల్లర్స్కే చాలామంది టైం ఇచ్చారు. అండ్ ఈ టైం ఎక్కువ ఇక్కడం ద్వారా హెల్త్ వీక్ పిల్లర్ అయిపోయింది, రిలేషన్షిప్ వీక్ పిల్లర్ అయిపోయింది, రీక్రియేషన్ అయిపోయింది, స్పిరిచువాలిటీ, కాంట్రిబ్యూషన్ వీక్ పిల్లర్స్ అయిపోయినాయి. ఆ 2 స్ట్రాంగ్, కానీ మిగతా అన్ని వీక్ పిల్లర్ అయిపోయినాయి. ఈరోజు మీరు బిజినెస్లో మంచి డబ్బు సంపాదించిన, సక్సెస్ వచ్చినా కూడా హెల్త్ బాగలేకపోతే ఏం చేసుకుంటారా డబ్బులు? ఇంకోటి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే, బిజినెస్లో మంచిగా ఆర్ జాబ్లో మంచిగా సక్సెస్ సాధించినా కూడా షేర్ చేసుకోవడానికి మన తోటి వాళ్ళే లేకపోతే ఏం లాభం ఆ డబ్బులు? ఈరోజు హెల్త్ బాగున్నా, రిలేషన్షిప్ బాగున్నా, దాని తర్వాత
వెల్త్ కూడా చాలా సూపర్గా ఉన్నా కూడా, బిజినెస్ కూడా సూపర్గా ఉన్నా కూడా, ఒక లైఫ్లో బ్రేక్ అంటూ లేకుండా రోబో లైఫ్ చూపిస్తే ఆనందం ఏడుంది? కొంతమంది ఆ నాలుగు సూపర్ ఉన్నాయి, కానీ రోబో లైఫ్. ఎవరన్నా వచ్చి పర్టికులర్ మన వీక్ పిల్లర్ గురించి మాట్లాడితే మళ్ళీ ఈగో, కోపం వస్తుంది. ఎగ్జాంపుల్, ఎవరైనా హెల్త్ వీక్ పిల్లర్ ఇక్కడ కొంతమంది ఉంటుంది, వాళ్ళు హెల్త్ వీక్ పిల్లర్ ఉన్నప్పుడు హెల్త్ గురించి వచ్చి కొంతమంది చెప్తారు, ఏ సూడు పొట్ట పెరిగిపోతుంది, ఏంది అది వేస్ట్ తిండి తింటున్నావు, గట్ల తింటున్నావు, గిట్ల ఉంటున్నావు, నువ్వు నా పొట్ట దగ్గర రావద్దు, నా వేస్ట్ నా ఫుడ్ దగ్గర రావద్దు, నేను గిట్లనే ఉంటా అని చెప్పేసి మళ్ళీ సీరియస్ అవుతారు. ఈ వీక్ పిల్లర్ ఏదైతే ఈరోజు మీరు చాట్ బాక్స్లో రాశారో, ఏదైతే మీకు కూడా తెలిసిపోయింది ఇది వీక్ పిల్లర్ అని, ఆ వీక్ పిల్లర్ని కనుక ఇప్పుడు రాబోయే టైంలో స్ట్రాంగ్ చేసుకోకపోతే మీ ఇల్లు అంటే ఈ యొక్క లైఫ్ యొక్క గోల్స్, లైఫ్ యొక్క సక్సెస్, లైఫే పోతుంది. అర్థం చేసుకుని పోతుంది. ఇంకా తర్వాత చూసుకోనికి ఏముండదు, పోడే. అందుకోసం ఈరోజు చూడండి, మీరు కొంతమంది కోట్ల రూపాయలు అనేది టర్న్ ఓవర్ చేసి మస్తు సక్సెస్ సాధించారు, కానీ వాళ్ళు ఒంటరి లైఫే జీవిస్తారు. ఎందుకంటే భార్యను పోగొట్టుకురు, పిల్లలను పోగొట్టుకురు, అందరు పోగొట్టుకురు ఈ బిజీ ఒక ప్రాసెస్లో, ఒంటరి లైఫ్. ఇంకో కొంతమంది చూడండి, కోట్ల రూపాయలు అనేది సక్సెస్ సాధించినా కూడా, ఆస్తులు కూడా మస్తున్నా కూడా దాన్ని స్పెండ్ చేయడానికి హెల్తే లేదు. క్యాన్సరో లేదంటే లోపల ఏదో రోగాలు వచ్చేసినాయి, అండ్ ఫైనల్గా పోతారు ఒకరోజు, ఆ డబ్బంతా కూడా వేస్ట్ అయిపోతుంది. నౌ లాస్ట్ కంక్లూజన్ పాయింట్, వాట్ ఈజ్ సక్సెస్ మీ దృష్టిలో ఏంటి అని మీరు నాకు అడిగారనుకోండి, సింపుల్ ఒకటే, సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ ది 7 పిల్లర్స్. అంటే మీతోని మళ్ళీ నేను ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో మళ్ళీ నేను ఒకసారి ఇదే ఎక్సర్సైజు ఒకసారి 7 పిల్లలకి మీరు మార్కులు ఏమని చెప్పినప్పుడు, అప్పుడు మీరు కనుక 7 పిల్లలకి ప్రతి దాంట్లో 5 మార్కులు వేసుకుంటూ వచ్చారనుకోండి, దట్ ఈస్ ట్రూ సక్సెస్. లైఫ్ ఈస్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ 7 పిల్లర్స్. అది అల్టిమేట్ సక్సెస్. అంతే బిజినెస్లో సక్సెస్ అవుతానో లేదంటే జాబ్లో సక్సెస్ అవుతానో, డబ్బు వయసు ఆస్తి వయసు సక్సెస్ అవుతానో అది సక్సెస్ కాదు. సక్సెస్ అంటే ఈ 7 పిల్లలని బ్యాలెన్స్ చేసుకోవడం, 7 పిల్లల పైన మనం వర్క్ చేసి మాస్టరీ అవ్వడం. ఇప్పుడు నాకు క్లియర్గా నాకు సమాధానం మీరు చెప్పాలి, జెన్యూన్గా, హానెస్టీగా. ఎంతమంది ఈ 7 పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ 7 పిల్లల పైన వర్క్ చేయాలని రెడీగా ఉన్నారు? ఎంతమంది ఈ 7 పిల్లల పైన మీరు కంటిన్యూగా గ్రో కావడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది 7 పిల్లలు ఒక సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ చేస్తే అన్నిటికీ 5 మార్కులు రావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది 7 పిల్లల్లో మాస్టరీ చేయాలనుకుంటున్నారు? నాకు చాట్ బాక్స్లో మీ అని టైప్ చేయండి. ఈ 7 పిల్లలు టోనీ రాబిన్స్ సింపుల్ ఒకటే చేస్తాడు. ఆయన ఆ 3 డేస్ వర్క్షాప్లో ఒక్కొక్క పిల్లర్ పైన మినిమం హాఫ్ డే మాట్లాడతాడు. అతను ఏది ఆ పిల్లర్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, హెల్త్ పైన నాలెడ్జ్ ఇస్తాడు, రిలేషన్షిప్ పైన నాలెడ్జ్ ఇస్తాడు, వెల్త్ పైన నాలెడ్జ్ ఇస్తాడు, బిజినెస్ పైన నాలెడ్జ్ ఇస్తాడు. సేమ్ నేను కూడా అంతే. నా ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనే ఒక 2 డేస్ వర్క్షాప్లో ఈ ఒక్కొక్క పిల్లర్ గురించి నేను కూడా చాలా మందికి రియలైజేషన్ చేస్తాను. చాలామంది బ్యాడ్ హ్యాబిట్తో కూడుకున్న వాళ్ళు ఉంటారు. సిగరెట్లు మస్తు తాగేసి, ఆల్కహాల్ మస్తు తాగేసి, దాని తర్వాత పొట్టలు అనేది పెద్దగా పెంచుకొని దాని తర్వాత వాళ్ళకి బయటికి రాలేకపోతుంటారు, హెల్త్ అనేది ఫుల్ పాడు చేసుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ప్రోగ్రామ్కి వచ్చేసి మొత్తం కూడా గోల్ తీసుకొని మళ్ళీ వితిన్ 30 డేస్లో ఆ 90 డేస్లోనే మళ్ళీ వాపస్ కొత్తగా ఆ హెల్త్ని మళ్ళీ రెడీ చేసుకుంటారు వాళ్ళు బాడీ. మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పరిచయం చేస్తాను. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. ఒకసారి ఆ పర్సన్ నేను చెప్పే కన్నా ఆ పర్సన్ చెప్పేదే మీరు ఒక్కసారి దయచేసి వినండి. అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరే డైరెక్ట్ వినాలి. నా పేరు సతీష్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. లైఫ్లో మనం ఏదైనా సాధించాలంటే వాటికి లిమిట్స్ ఉండకూడదని బలంగా నమ్మేవాడిని. కాబట్టి నా లైఫ్లో నేను చాలా మోటివేషనల్ ప్రోగ్రామ్స్, సెమినార్స్కి అటెండ్ అయ్యాను. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్ నన్ను ఎంతలా మార్చేసిందంటే నా లైఫ్ అనేది ఒక యూటర్న్ తీసుకున్నట్టుగా అయింది అక్కడి నుంచి. బికాస్ ఎందుకంటే నేను కేవలం డబ్బు ఉంటే సరిపోతుంది అనుకుని ఆ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి కేవలం డబ్బు వెనకాలనే పరిగెత్తాను. చివరిగా నేను ఎంత హెల్త్ను
కోల్పోయాను అనేది ఆ ప్రోగ్రామ్ ద్వారా నాకు తెలిసింది. కాబట్టి ఫస్ట్ ఫిజికల్ బాడీ ప్రెజెన్సీ ఎంత ముఖ్యం అనేది ఆ ప్రోగ్రామ్ ద్వారా నేను తెలుసుకున్నాను. సో దట్ ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, 100 days ఛాలెంజ్ తీసుకున్నాను. ఆ 100 days ఛాలెంజ్ ఎలా అంటే ఇంత వెయిట్ తగ్గాలి, వెయిట్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ రెండు స్ట్రాంగ్గా ఉండాలని డిసైడ్ అయ్యాను. దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ స్టార్ట్ చేశాను. 100 daysలో ఒక్కరోజు కూడా గివప్ అనేది లేకుండా కన్సిస్టెన్సీగా నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో టార్గెట్ రీచ్ అయ్యాను. బిఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్లో నా వెయిట్ 105 ఉన్నది. ఈరోజు నా వెయిట్ ఓన్లీ 80 kgs, 25 kgs వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ ఒక్కటే కాదు, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బూస్టింగ్ జరిగింది. ఏదైతే నా ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ప్రోగ్రామ్తో నాకు చాలా జ్ఞానోదయం అయిపోయింది. యూనిక్ లైఫ్ వారికి నేను నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ ఫర్ సతీష్ గారికి. అర్థం చేసుకోండి. సో అందుకోసమే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఈ ట్రాన్స్ఫర్ లైఫ్ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్, ఎంతమంది మేము ట్రాన్స్ఫర్ చేసి ఇలా నాకు చెప్పుకుంటూ పోతే నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3 కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఈరోజు నేను మీకు చెప్పడానికి రాలేదు, మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మీ ఎగ్జాంపుల్స్ చాలా మందికి చెప్పడానికి వచ్చాను. ఎంతమంది మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ కావడానికి రెడీగా ఉన్నారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ కావడానికి రెడీగా ఉన్నారు? కమన్, టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. వెరీ గుడ్. ఓకే, సో నా ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్లో నాట్ ఓన్లీ హెల్త్, ఒక పర్సన్ మనీ మేనేజ్మెంట్ పూర్గా ఉండి 24 years అప్పుడే చాలా స్ట్రగుల్ పడుతుంటే ఆ పర్సన్ 24 years అప్పుడు నా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు. అండ్ ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి చాలా నేర్చుకున్నాడు. ఏదో ఒక రోజు మళ్ళీ సార్కి సక్సెస్ అయ్యి కల్పిస్తాడు. ఒకరోజు నేను అలంకృత రిసార్ట్లో ప్రోగ్రామ్ చేస్తుంటే 50 lakhs రూపీస్ కార్ వర్త్ కొనుక్కొని నా షోరూమ్ నుంచి డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి నా చేతుల మీద తీసుకొని ఈరోజు 100 crores టర్న్ ఓవర్ అనేది బిజినెస్ మ్యాన్ ఓనర్ అయ్యాడు. ఈరోజు ఏజ్ జస్ట్ 28 అవుతుంది. శంకర్ ఫ్రమ్ శంకర్పల్లి. సో అందుకోసం ట్రాన్స్ఫర్ లైఫ్లో మొత్తం కూడా మీకు థియరీ ఉండదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నేను షేర్ చేస్తాను. మొత్తం కూడా ప్రాక్టికల్. సో అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు నేను మీ అందరికీ ఇవ్వబోతున్నాను. దయచేసి ఆపర్చునిటీని మీరు ఈ చిన్న బాయిల నుంచి బయటకు వచ్చి పడండి. అప్పుడే మీ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోగలుగుతారు. రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ట్రై చేస్తా అనేది నా దగ్గర నడవవు. ఎప్పుడు కూడా ట్రై చేసేది ఉండదు. ఏదర్ చేసి పడేయాలి లేదంటే వదిలేయాలి. అంతేగాని ఈ ట్రై అనేవాళ్ళు ఎటు కాకుండా ఉన్నటోళ్ళు, పని చేతకాని వాళ్ళు చెప్తారు. మస్తు చెప్పారు సార్, సూపర్గా అనిపిస్తుంది సార్, ఫుల్ మోటివేట్ అయినాం సార్, ఖచ్చితంగా రానికే ట్రై చేస్తాం సార్. ట్రైలు లేవు, సీదా రావాలంతే. మార్పు పొందాలి. స్టూడెంట్స్కి అలా ఏమీ లేదా. స్టూడెంట్స్కి ఏంది, ఎవరన్నా మనిషి అనక ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావచ్చు. ఏజ్తో లిమిట్ సంబంధమే లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు అందరూ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. చాలామంది ట్రాన్స్ఫర్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ బేస్డ్ ప్రోగ్రామ్. ఎవరైనా రావచ్చు. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. తక్కువ ఏజ్లో తెలుసుకుంటే ఇంకెక్కువ మారుతారు, ఇంకెక్కువ సక్సెస్ సాధిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆపర్చునిటీ నేను మీకు ఇవ్వబోతున్నాను. గ్రాప్ చేయడానికి రెడీగా ఉండండి. ఇట్లా ఆకాశవాణి సడన్గా ప్రత్యక్షం అయిపోయింది. 2 కోతులు చెట్టు పైన కూర్చున్నాయి. ఏ కోతి అయితే చెట్టు పైన నుంచి ఫస్ట్ కింద దొంకుతుందో ఆ కోతిని అడవికి రాజు చేసేస్తా అని చెప్పింది. టక్కుమని ఒక కోతి దుంకేసింది, అది అడవికి రాజు అయిపోయింది. అది రాజైన కోతి అన్ని జంతువులని ఏలుతుంది, పాలిస్తుంది. ఇంకో కోతి చెట్టు పైనే కూర్చుంది. కొద్దిసేపు అయినాక ఈ రాజైన కోతి కింది దిగు, ఇప్పుడు రాజు నేను చెప్పినట్టు విన్నాను, చెప్పు. ఆకాశవాణి ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చింది. ఏ కోతి అయితే ఫస్ట్ కింది దుక్కుతుందో దానికి రాజు చేసేస్తా అనేది నేను దుక్కి పడేసిన, నువ్వు ఎందుకు అక్కడే కూర్చున్నావు అని. అప్పుడు మన ఫేవరెట్ ఆన్సర్ అది కూడా ఇచ్చింది అనమాట. ఆకాశవాణి చెప్పింది అబద్ధమైతే కాకపోతే. ఇప్పుడు నేను కూడా వచ్చి ట్రాన్స్ఫర్ లైఫ్ మీ జీవితమే మారిపోతే నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతారు. ఎంతోమంది 1000 మంది అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్ అని చెప్పిన. కొంతమంది లోపల కాకపోతే గట్లనే మంది ఉంటే, ఇప్పుడు ఆ కోతి కూడా ఏదైతే అంటుంది కదా ఆన్సరు, రాజైన కోతి ఇస్తుంది అనమాట. అరే చూడే, ఆకాశవాణి చెప్పింది అబద్ధమైతే అని నీ డౌట్ కదా, జాగ్రత్త విను. మనం కోతిలం, రోజుకి చెట్టుపై నుంచి ఎన్నోసార్లు ఎక్కుతాం దుంకుతాం. అదే ఆకాశవాణి చెప్పింది అబద్ధమైతే ఆయన కూడా కోతిలాగానే మిగిలిపోతాను కదా కోతి. కానీ అదే ఆకాశవాణి చెప్పింది నిజమైతే అడవికే రాజై ఏలు పాడేస్తాం. సో అందుకోసం లైఫ్లో అర్థం చేసుకొని, ఇఫ్ యూ వాంట్ టు ప్లే బిగ్ గేమ్ యూ నీడ్ టు టేక్ ద రిస్క్. ప్రతి మనిషి జీవితంలో ఒక మూవీ నడుస్తుంటుంది. ఈరోజు ప్రోగ్రాం వరకు మీ మూవీలో మీరే హీరో కాబట్టి
ఈ ప్రోగ్రామ్ కన్నా ముందు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ ఎంత సూపర్ డూపర్ అటర్ ఫ్లాప్ మీకే తెలుసు. ఈ ప్రోగ్రామ్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ కాబోతుంది. ఇక సెకండ్ హాఫ్ ఎంత సూపర్ డూపర్ హిట్ చేసుకుంటారో మీకే తెలుసు. ధోని జీవితంలో కూడా టీసీ కండక్టర్లో ఉంటే ఫస్ట్ హాఫ్ ఒకసారి అతని ముందుకు వచ్చి ట్రైన్ ఆగింది, ఆ ట్రైన్ పట్టుకొని పోతే క్రికెట్ ప్లేయర్ అయిపోతారు, ఆ ట్రైన్ పట్టుకొని ఉరికిండు ఆపర్చునిటీ. అట్లా మనం కూడా ఆలోచించాలి ధోనిలాగా. ట్రాన్స్ఫర్ యర్ లైఫ్ 2 days వర్క్షాప్. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2 million పీపుల్ని ఈ ట్రాన్స్ఫర్ లైఫ్ ప్రోగ్రామ్ ద్వారా నేను చేంజ్ చేస్తాను. ఇది నా సిగ్నేచర్ ఈవెంట్. ఎవరు అటెండ్ కావచ్చు, ఈ ప్రోగ్రామ్కి ఎవరైనా అటెండ్ కావచ్చు. స్టూడెంట్, ప్రొఫెషనల్, ఎంటర్ప్రైనర్, డాక్టర్, అడ్వకేట్, పైలట్, టీచర్, ట్రైనర్, లైఫ్ కోచ్, కన్సల్టెంట్స్, యూట్యూబర్స్, బ్లాగర్స్, మోడల్స్, యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్, ఫిట్నెస్, థెరపిస్ట్, హీలర్స్, ఎవరైనా అటెండ్ కావచ్చు. మనిషి అయి ఉండాలి అంతే. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కేటగిరీలో అందరూ అటెండ్ అయ్యారు. జబర్దస్త్ యాక్టర్స్ చాలామంది ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఇది ట్రాన్స్ఫర్ లైఫ్కి చూపిస్తా. చాలా ప్రోమోలు ఉన్నాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ లైఫ్ బై వేణు కళ్యాణ్ అని టైప్ చేయండి, కొన్ని వీడియోస్ వస్తాయి, మీరు చూడండి, మీకే అర్థమైంది. మరి ఎప్పుడు సార్ ఈ ప్రోగ్రామ్ ఇంతగానే చెప్తున్నాను చెప్పండి, తొందరగా చెప్పండి. చెప్తున్నా, లైఫ్ చేంజింగ్ డేట్స్ ఇవి. లైఫ్ చేంజింగ్ డేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దొరకడం మీ అదృష్టం. ఎందుకు తెలుసా, ఈ సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తాయి ఇది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వెనకాల నో లాస్ నో ప్రాఫిట్. జస్ట్ నేను నా లైఫ్లో ఏదైతే పొందానో తిరిగి ఇవ్వడానికి ప్రోగ్రామ్ అంతే. నో లాస్ నో ప్రాఫిట్. జస్ట్ హాల్ ఛార్జెస్, ఫుడ్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు, ప్రాఫిట్ మేక్ చేసే ప్రోగ్రామ్ కాదు. ఇది మనుషుల్లాగా తయారు చేసే ప్రోగ్రామ్. ఇది ఒక సర్వీస్ సెంటర్ ప్రోగ్రామ్. మనుషుల్లాగా తయారు చేసేది, మనుషులు సర్వీస్ సెంటర్ చేసే ప్రోగ్రామ్ ఇది. ఒక బైక్ని మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళకపోతే మైలేజ్ పిక్ అయిపోయేది కదా, అలానే ఈ శరీరాన్ని, ఈ మైండ్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళకపోతే కూడా అది నెక్స్ట్ లెవెల్ గ్రో కాదు. సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చే ప్రోగ్రామ్ ఇది. అట్లాంటి సర్వీస్ సెంటర్ భూమి పైన లేవు బై ద వే. నిజంగా మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని మళ్ళీ దూసుకుంటే వెళ్ళి పికప్తోని, మైలేజ్తోని మార్కెట్లో సక్సెస్ సాధించాలంటే రండి. వస్తున్న చాలు మన మనసు ఉంది బుద్ధిగా అంటే ఓకే, నో ప్రాబ్లం, ఐ రెస్పెక్ట్ యువర్ డిసిజన్. ఏ డిసిజన్ తీసుకోకపోవడం కూడా పెద్ద డిసిజనే, గానే ఉండాలి. సో లైఫ్ చేంజింగ్ 2 days వర్క్షాప్ డేట్స్ 24-25 August 2024. యాక్చువల్గా ఈ సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తే జనవరిలో అయిపోయింది ఆల్రెడీ ప్రోగ్రామ్ ఈ ఇయర్ది. కానీ చాలామంది మాకు ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ మళ్ళీ ఒకసారి సార్. ఫస్ట్ టైం ఇదే సంవత్సరంలో రెండోసారి కండక్ట్ చేయబోతున్నాం. అదృష్టవంతులని అందుకోసం. ఇక అదృష్టాన్ని కూడా ఎట్లా గ్రాప్ చేస్తారనేది ఇక మీ ఇష్టం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, రాము ఎందుకు ఆ 2 days డేట్స్ ఉన్నాయి కదా, ఇంకోటి వేరేది ఏదైనా ఉంటే చూడురి నేను వస్తా. ఎందుకు, పెళ్ళి ఉంది ఆ రోజు, పేరెంట్ ఫంక్షన్, బర్త్డే, సినిమా మా ఫేవరెట్ యాక్టర్ది. మీ పెళ్ళికి పోకపోతే ఆ పెళ్ళి చేసుకుంటే వాళ్ళు ఆపేస్తారు. అంత పెద్ద విఐపి మీరు. ఎవరి జీవితంలో ఏం జరగాలో అది జరుగుతుంది. మన జీవితంలో ఏం జరగాలో అది దానిపైన ఫోకస్ చేయరు. భగవంతుడు ఏ జన్మలో అదృష్టం చేసుకున్నారో అట్లాంటి ఆపర్చునిటీ అనేది ఈరోజు వచ్చింది మనకి కళ్ళ ముంగట. లైఫ్ చేంజ్ కావడానికి దీన్ని మళ్ళా రిజెక్ట్ ఆపర్చునిటీ. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరగబోతుంది? ఈ ప్రోగ్రామ్ అనేది రాయల్టన్ హోటల్ హ్యాబిట్స్ హైదరాబాద్లో జరగబోతుంది. ఎందుకు, ఇంటి పక్కన పెడితే నేను వస్తుండే, మళ్ళీ కూడా ఆలోచిస్తుండే. ఇంటి ముంగట కూడా మా హోటల్ ఉంది, వాళ్ళు ఏమైనా పెడితే ఆలోచిస్తుండే, అక్కడేమైనా ఆలోచిస్తుండే. హైదరాబాద్ రామ్, అయ్యో ఐఎమ్ సారీ అండి. ఎందుకు, పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ కాదు ఇది, మీ పక్క డిస్టిక్లోనే ఉన్న హైదరాబాద్ ఇది. ఏదో పాకిస్తాన్కి పోయి అటెండ్ అవుతున్నట్టు, ఆఫ్ఘనిస్తాన్ పోయి అటెండ్ అవుతున్నట్టు, యూఎస్ఏలో అటెండ్ అవుతున్నట్టు కొంతమంది ఫీల్ అయిపోతారు. మీ అందరి కోసం కాదు, కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆపర్చునిటీ రాగానే ఎట్లా రిజెక్ట్ చేయాలని మైండ్లో ఫిల్టర్ చేసుకుంటారు. వాళ్ళ కోసం చెప్తున్నది. కనీసం వాళ్ళ మైండ్ సెట్ మారితే అక్కడికి వస్తే వాళ్ళు మారిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. మీరు వచ్చేటోళ్ళు ఎట్లయినా మీరు వస్తారు, వాళ్ళకి కాదు ప్రాబ్లం, వాళ్ళకి చెప్తున్నాను. కొంతమందికి ఈ ట్రైనింగ్ హాల్ ఏదైతే ఉంటుంది కదా, అబ్బా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేస్తాం. అందరం కూడా మంచి ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చున్నట్టు ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2 days ప్రోగ్రాంలో మీకు లంచ్, హై టీ, స్నాక్స్, టీ అండ్ కాఫీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హై లెవెల్ సెటప్ ఉంటుందండి. డీజే సౌండ్ సిస్టము, ఎల్ఈడి స్క్రీన్స్, ఒక పెద్ద డీసీఎం నిండా సామాన్లు వస్తాయి. మొత్తం కూడా సెటప్ అంతా చాలా హై లెవెల్ ప్రొఫెషనల్. అన్నిటికన్నా ముఖ్యం ఈ 2 daysలో ఏం నేర్చుకోబోతారో అది నేర్చుకో. తర్వాత ఫీజ్ అని ఎవరు టైప్ చేయొచ్చు చాట్ బాక్స్లో. ఎందుకు, ఇది ఫీజ్ కాదు, లైఫ్లో మీరు చేయబోతున్న మీ పైన మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫీజు కాదు. స్కూల్లో ఫీజు కట్టిరు, ఏమొచ్చింది, ముక్క 7 ఉపయోగపడుతుంది ఈరోజు. ఇది ఫీజు కాదు, ఇన్వెస్ట్మెంట్. అర్థం చేసుకోండి. ఫస్ట్ 2 daysలో ఏం నేర్చుకోబోతున్నారు? నో యువర్ ట్రూ పొటెన్షియల్. వెయిట్ చేయండి, ఫస్ట్ వినండి. నో యువర్ ట్రూ పొటెన్షియల్. మీ ట్రూ పొటెన్షియల్ ఏంటో తెలుసుకుంటారు. రెండోది
మీ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుంటారు. మూడోది మీ ఆలోచన విధాన్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుంటారు. అలానే మీ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుంటారు. అలానే 7 ఏరియాస్లో ఎలా గోల్స్ సెట్ చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాటిని ఎలా అచీవ్ చేయాలో తెలుసుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ సూపర్ కాన్సెప్ట్, అసలు మైండ్ బ్లోయింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. హోలిస్టిక్ సక్సెస్ గురించి తెలుసుకుంటారు. మనీ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకుంటారు ఈ ప్రోగ్రాంలో. అలానే బిజినెస్లో చేసే మిస్టేక్ కూడా తెలుసుకుంటారు. ఆహాహా, రిలేషన్షిప్ మేక్ ఓవర్. లాస్ట్ టైం ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అనేది డైవర్స్కి అప్లై చేశారు. ఎవరో వచ్చి చెప్పారనమాట, ట్రాన్స్ఫర్ లైఫ్ లాస్ట్ ఒకసారి వెళ్ళి అటెండ్ కానీ కదా, ఎట్లయినా విడిపోతారు, ఒకసారి పోయి అటెండ్ కానీ. ఫస్ట్ డే వచ్చారు, హస్బెండ్ వైఫ్ సంబంధం లేకుండా ఎక్కడో కూర్చున్నారు. సెకండ్ డే రిలేషన్షిప్ టాపిక్ కవర్ అయింది. లంచ్ బ్రేక్ తర్వాత పక్క కూర్చొని మైక్ తీసుకొని చెప్తారు, సార్ డైవర్స్కి అప్లై చేసినాం, అట్లాంటి కపుల్ మేము ఈగోలతో ఉన్నాం, కానీ మీరు మార్నింగ్ రిలేషన్షిప్ పైన టాపిక్ కవర్ చేశారు, అది మాకు ఇక్కడ కాదు ఇక్కడ కనెక్ట్ అయింది. లంచ్ బ్రేక్లో డిసైడ్ చేసినాం డైవర్స్ క్యాన్సల్, లైఫ్ లాంగ్ కలిసి ఉండబోతుంది. అట్లా ఎన్ని ఫ్యామిలీలు మేము కనెక్ట్ చేసినాం మీరు ఊహించలేదు. ఎన్నో ఫ్యామిలీస్ హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ని ఒక 20 సంవత్సరాల వరకు ఒక ఐ లవ్ యూ, ఒక సారీ, ఒక థ్యాంక్ యూ ఏది చెప్పుడు లేదు. కానీ ఆ రోజు ప్రోగ్రాంలో హగ్ చేసుకుని అబ్బా మామూలుగా ఐ లవ్ యూ, మామూలుగా సారీ థ్యాంక్ యూలు కావు. అలానే సేమ్ గోస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరుగుతుంది, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో జరుగుతుంది, తల్లిదండ్రులు పిల్లలు కూడా చెప్తారు. ఏం చెప్పాలి ఈ రిలేషన్షిప్ మేక్ ఓవర్ టైం అన్నప్పుడు టాపిక్ వచ్చినప్పుడు గూస్ బంప్స్. ఎన్నో ఫ్యామిలీస్ రీబాండింగ్ అయిపోయి మంచిగా స్ట్రాంగ్గా మారుతారు. అక్కడ అత్త కోడల పట్ల బాండింగ్ పెరుగుతుంది. అర్థం చేసుకోండి. ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను, దాని తర్వాత ఇంకా మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను నేను. ఈ చిన్న శాంపుల్ ఒక్కటి చూడండి చాలు, దాని తర్వాత మెయిన్ పాయింట్కి వస్తాను నేను. ఒక్కసారి చూడండి. Drunk mistakes, we're bound to hit the ground. Gotta keep this feeling, keep on breathing, even if we're slipping away. మా నాన్నగారికి నేను ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తే ఎప్పుడైతే ఫోన్ చేస్తే ఏమంటారో ఇప్పుడు కూడా అదే అన్నారు. 26 తారీఖు వస్తుంది, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలా, ఆల్రెడీ నేను అకౌంట్ లో బ్యాలెన్స్ వేసేసానని చెప్పేసి నేను ఇంట్లో నుంచి హైదరాబాద్ వచ్చేసి 1 వీక్ అవుతుంది. ఇప్పటి వరకు మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఫోన్ చేయలేదు. వాళ్ళే నాకు వాళ్ళు తిన్న తర్వాత ఫోన్ చేసి తిన్నావా అని చెప్పి చెప్తా, తిన్నా సరే పెట్టాయి అంతేగా ఇంకేం పర్లేదే అని చెప్పేసి ఫోన్ పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే నా ఫ్యామిలీతో నాకు అంత అటాచ్మెంట్ లేకపోవడానికి కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగిన వాతావరణం, లేకపోతే నేను బయట దిగినటువంటి ఫ్రెండ్స్ వాతావరణం. మా ఫ్రెండ్స్ అందరు కార్లోనే నాకు కార్ లేదని చెప్పి బాధపడితే మా నాన్నకు కారు ఇస్తే ఆ కార్లోనే 2,50,000 కిలోమీటర్లు తిరిగాను. కానీ మా నాన్న మా మణిక్కలు కూడా ఎక్కించుకొని తిప్పారు. అదే వెలుగు క్లాస్ అయిన తర్వాత డిసెంబర్ నెలలో మా నాన్నగారు మా ఇంటికి ఎన్ని పెళ్లి పత్రికలు వచ్చి అన్ని పెళ్లి పత్రికలు ఇప్పిన తర్వాత వీడు నా కొడుకు అని చెప్పినప్పుడు నేను ఏదో అనుకున్నాను. కానీ ఈరోజు ఆ విషయం తెచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మా అమ్మ నాన్న నేను మిస్ కాను. మా అమ్మ నాన్న నన్ను ఎంత బాగా చూసుకుంటారు అనే విషయం కూడా నాకు అర్థం కాలేదు. నిన్నడు ఈ రోజు కూడా మా తమ్ముడికి పెళ్ళైన తర్వాత ఇమీడియట్లీ మా తమ్ముడిని ఇంట్లో నుంచి పంపించేసి ఏం పెట్టారు, కానీ నన్ను మాత్రం నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఇప్పటికీ మార్నింగ్ చేసిన తర్వాత బూస్ట్ పాలు ఇచ్చే లేపే సిస్టమ్ ఇంకా ఉన్నది. అయినా కూడా నేను అర్థం చేసుకోలేదు అంటే ఎంత ప్రేమ మిస్ అయ్యాను ఈ రోజు నాకు అర్థమైంది. దానికి పేరు కలిగి పదవందన తెలియజేసుకుని మా అమ్మ నాన్న క్లాప్స్ ఫర్ అంజనేయులు గారికి. ఓకే, సో అట్లా ఒకటి కాదు రెండు కాదండి, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతుంటే. లాస్ట్గా అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక మెడిటేషన్ చెప్పిస్తాను. ఆ మెడిటేషన్ తర్వాత ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోండి, వర్క్షాప్ డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటారు. మళ్ళీ